ప్రైజ్ ది లార్డ్. శుభోదయం. ప్రియమిత్రులారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. ప్రియమిత్రులారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. ఈ మిత్రులారా, కొన్ని విషయాలు సాధారణంగా మన స్వశక్తితో సాధించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది నేను తలపెట్టానంటే తప్పకుండా దాన్ని నేను సాధించగలను, నేను చేయగలను అనే ఆత్మస్థైర్యం చాలామందికి ఉంటుంది. అలా ఉండడం కొంతవరకు మంచిదే. నా శక్తి వల్ల నేను ఇది సాధించగలను అని ఒక ఆత్మస్థైర్యం లేకపోతే ఏ పనికి మనం పూనుకోలేము. కానీ ఒక వాస్తవం చెప్తున్నాను, ఈ లోక సంబంధమైన కార్యాలైనా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలైనా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన స్వశక్తితో మనం సాధించేది ఏదీ లేదు. అసలు ఆహారం సిద్ధం చేసుకుని తిని సుఖంగా కడుపు నిండా తిని హాయిగా బ్రతుకుతాం అనుకోవడం కూడా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏమీ లేదు. యెహోవా సెలవు లేక ఆహారం పుచ్చుకుని సంతోషంగా ఉండేవాడెవడు? ఆయన సెలవు లేకపోతే ఏది జరగదు. దేవుని యొక్క సెలవు ప్రకారం, దేవుని కృప ద్వారానే ఏదైనా జరుగుతుంది. ప్రియమిత్రమా, అన్నిటికంటే ముఖ్యంగా సేవా జీవితంలో, స్వార్థ పరిచర్యలు మనం అనుకున్న ఆశించిన ఫలాలు రాలేదని చాలాసార్లు దిగులు పడుతుంటాం. నాతోటి చాలామంది సేవకులు ఈ విషయంలో చాలా మదన పడుతూ ఉన్నారు. ఒకనాడు పేతురు మాట్లాడినప్పుడు వేల కొలదిగా రక్షణ పొందారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది దైవజనులు వారి ప్రసంగాల ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తున్నారు. మరి నా ప్రసంగాల ద్వారా ప్రజలు ఎందుకు మారడం లేదు? ఎందుకు నా సేవా జీవితం ఇలాగైపోయింది? నా విశ్వాస సేవా జీవితం, నా సంఘం ఎందుకు ఇలాగ కుంటుబడిన స్థితిలో ఉంది అని వేదన పడేటువంటి సేవకులను నేను చాలామందిని చూశాను. చాలామందికి ఈ వేదన ఉంది. జకర్యా ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఈ జకర్యా ఆనాటి కాలం ఎలా ఉందంటే, తలపెట్టిన దేవుని కార్యం ఆగిపోయింది. దేవుని పని ముందుకు సాగడం లేదు. చేద్దామని పూనుకుంటే రాజులు, అధికారులే ఆటంకంగా అడ్డుగా నిలబడ్డారు. ప్రపంచాన్ని లేటువంటి చక్రవర్తి దేవుని పనికి అడ్డొచ్చేలాగా అధికారులు దొంగ ఉత్తరాలు రాసి అబద్ధ సాక్ష్యాలు పలికి దేవుని పనిని ఆటంకపరిచారు. పని చూస్తే ఆటంకం అయిపోయింది. పరిస్థితులు చూస్తే చాలా విచిత్రంగా కనిపించాయి. ఇక మా వల్ల ఏం కాదు అనుకుంటున్న వేళ దేవుడు ఒక దర్శనం చూపించాడు. దీపస్తంభము దేవుడు కనపరిచి 2 ఒలీవల చెట్లు ఆ దీపస్తంభానికి నూనె పోసినట్టు దర్శనాన్ని చూపించాడు దేవుడు. దీపస్తంభం, దానికి నూనె పోయవలసినటువంటి బాధ్యత, ఆ దీపస్తంభం నిత్యము వెలుగుతూ ఉండడానికి దాని ఒత్తిని సవరించవలసినటువంటి పని యాజకునిది. యాజకుడేమో నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ దర్శనంలో 2 ఒలీవ చెట్లు అవే వచ్చి ఆ దీపస్తంభానికి నూనె పోసే. అలాగే మన శక్తి చేత, నీ బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను అని సెలవిచ్చినటువంటి దేవుడు తన ఆత్మకార్యం జరిగిస్తున్నాడు. ఈనాడు సంఘం ఉజ్జీవింపబడ్డమైన నూతన ఆత్మల సంఘంలోనికి రావడంనైనా
ఈ ఆటంకాలన్నీ ఎదిరించి మనం పరిచర్యలో ముందుకు సాగడమైనా మన శక్తి చేత కాదు, మన బలము చేతను కూడా కాదు, కేవలము దేవుని ఆత్మ చేతనే. ఒలివ చెట్లు దానంతటా వచ్చి నూనె పోసినట్టు పరిశుద్ధాత్మ తైలం కుమ్మరించబడినప్పుడు సంఘం దేదివ్యమానంగా వెలుగొందుతుంది. నా శక్తితో నేను ఇది చేయగలను అనేదానికంటే దేవుని ఆత్మ ద్వారా సమస్తం జరుగుతుందని దేవుని ఆత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ బలముతో నింపబడి దేవుని కార్యాలు మనం చేయడానికి పూనుకుందాం. నిరాశపడితే ఏమీ లేదు, కలిసి వచ్చేది ఏమీ లేదు. అనారోగ్య సమస్యలు తప్ప నిరాశపడడం వల్ల ఒరిగేదేమీ లేదు. నీ నిరాశ నిస్పృహలన్నిటినీ కాల్చివేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీ సంఘంలో నీ మీద బలముగా దిగి వచ్చి తన ఆత్మకార్యము జరిగించునుగాక, ప్రతి ఆటంకములను త్రెంచివేయునుగాక. మీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీరు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యమన్నావు. చాలామంది నాయన తండ్రి నీ సేవకులే కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు. కృంగిపోతున్న ప్రతి సేవకునికి ధైర్యం ఇవ్వండి. కృంగిపోతున్న ప్రతి విశ్వాసికి ధైర్యం ఇవ్వండి. నూతన బలముతో నింపండి. నీ కార్యాభివృద్ధి కొరకు నిలవబెట్టండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.